అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నేను దేశమును కూడా జ్ఞాపకం చేసుకుంటాను. చెప్పకూడదు అందరూ గట్టి. ఈరోజు మనం చేసిన ఈ ప్రార్థన ద్వారా, ఈ ప్రార్థన వీరుల సమావేశం ద్వారా దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఇక భారతదేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. భారతదేశం దేవుడు తన చేతులతో పట్టుకోబోతున్నాడు. భారతదేశం దేవుడు తను స్వాధీనపరచుకోబోతున్నాడు. భారతదేశంలో దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. భారతదేశం దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, దేవుడు నన్ను మర్చిపోయాడా? క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాలను చూసినప్పుడు దేవుడు మర్చిపోయాడా? దేవుడు విడిచిపెట్టాడా? సియోను ఇలాగే అనుకొని దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడంటే, సియోను అలా ఎందుకు అనుకుంటున్నావు? చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చక్కుకొని, నేను నిన్ను మరచిపోజాలను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో గిద్యోను ఇదే అడుగుతాడు దేవుడి దగ్గర. బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఆ గిద్యోను అని దేవుడు వచ్చి మాట్లాడుతుంటే, దూత వచ్చి మాట్లాడుతుంటే గిద్యోను అంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది? దేవుడే కానీ మణిపూర్లో ఉండుంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది? చాలామందికి ఇదే ప్రశ్న. కొంతమంది దేవుడిని ప్రశ్నించకూడదు అంటారు, దేవుడిని అడగకూడదు, అలా తప్పు బ్రదర్, అలా అడగకూడదు అంటారు. నేను అంటాను, ఆయన బాధ పెట్టాలని అడిగిన ప్రశ్న కాదు ఇది, బాధతో అడుగుతున్న ప్రశ్న. ఆయన బాధ పెట్టాలని అడగలేదు, నేను బాధతో అడుగుతున్నాడు గిద్యోను. దేవా, నేను బాధ పెట్టాలని నాకు లేదు, కానీ బాధగా ఉంది, ఎవరిని అడగాలి నేను? నువ్వు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది? అద్భుతాలను ఏమైపోయాయి? మా పితరులు చూపిన అద్భుతాలను ఏమైపోయినాయి? భారతదేశపు చరిత్రలో దేవుని బిడ్డల ద్వారా జరిగిన అద్భుతాలను ఏమైపోయాయి? కేవలం కొందరు మాత్రమే విడుదల కోసం, ఫ్రీడమ్ ఫైటర్సు కొందరు మాత్రమే ఫైట్ చేశారా? క్రైస్తవులు ఎవరు పోరాడలేదా విడుదల కోసం? స్వతంత్రం కోసం క్రైస్తవులు ఎవరు పోరాడలేదా? చరిత్రలోకి వెళ్ళి చూడండి. ఎంతమంది ముస్లిం సహోదరులు పోరాడరు, ఎంతమంది క్రైస్తవ సహోదరులు పోరాడరు. కొందరి పోరాటాలు మాత్రమే పై కనబడుతుండొచ్చు, ఎంతోమంది పోరాడరు విడుదల కోసం. ప్రియులారా, ఆయా సందర్భాల్లో మనకు ఒక అనుమానం వస్తుంది, అద్భుతాలను ఏమయ్యాయి? ఆశ్చర్యకార్యాలను ఏమయ్యాయి? మా పితరులు మాకు బోధించిన బోధంతా ఏమైపోయాయి? దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్నో ప్రశ్నల వర్షం తన హృదయంలో కురుస్తుంది. దేవుడు అంటాడు, గిద్యోను, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. దేవుడు మాకు తోడుకుంటే ఇవన్నీ ఎందుకు నువ్వు అడుగుతున్నావు కదా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు బతికున్నావు. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మనం ఉన్నామంటే మన దేవుడు తోడుగా ఉండడం బట్టి మనం బతికాం. ఒకడు ఇలాగే అడిగాడంటే, దేవా ఏం చేసావయ్యా నాకు? అసలు నీవు ఉన్నావా ప్రభువా? నీ జ్ఞాపకాల్లో నేను ఉన్నానా అని దేవుడి మీద బాధపడి పడుకుని నిద్రపోతే తెల్లవారుజాము ఒక స్వరం వినబడుతుందంట. హలో బ్రదర్, ఒకసారి నీ కుడి కాళ్ళని అలా కదిలించమన్నాడట. నీ రైట్ లెగ్ని పడుకొని ఉన్నాడు, నీ కుడి కాళ్ళని కాదు, నీ కుడి కాళ్ళ యొక్క వేళ్ళని కదిలించమన్నాడంట. ఇదేంద్ర బాబు ఇట్లా అడుగుతున్నాడని కదిలించాడంట. కదిలించి, ప్రభా కదిలించానంటే, మరి నీ కాళ్ళు కదులుతుందంటే నేను నీతో ఉన్నట్టే కదా. ఎంతోమంది పడక మీద ఉండి కాళ్ళు కదిలించలేని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది తిన్నదాన్ని అరిగించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది పడుకుని ఉదయాన్నే లేవలేని స్థితిలో ఉన్నారు. నువ్వు బతికున్నావంటే, బట్ట కట్టావంటే, ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు తాగి కూర్చొని ఉన్నారు ఇక్కడ కొందరు. పచ్చి మంచినీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలుగా అయితే ఉండగలుగుతారా? పచ్చి మంచినీళ్ళు తాగి ఇప్పుడు మధ్యాహ్నం దగ్గర 3, కొంతమంది లేచి కూడా బయటికి వెళ్ళలేదు. ఎప్పుడో 9ంటికి వచ్చి కూర్చున్నారు. 10, 11, 12, 1 గంట, 2, 3 ఎన్ని అవర్సు? 6 అవర్స్ అండి, 6 గంటలు. కనీసం లేచి వాష్రూమ్ కూడా వెళ్ళకుండా కూర్చొని ఉన్నారు కొంతమంది. మంచినీళ్ళ కోసం కూడా బయటికి వెళ్ళలేదు, కూర్చొని ఉన్నారు. ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలు కాదు. ఆయన తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని బ్రతికించాడు, మిమ్మల్ని బలపరిచాడు, శక్తినిచ్చాడు. ఆయన మీతో ఉన్నాడు, మీరు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. గిద్యోన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
వెంటనే గిద్యోను ఏం చేశారు తెలుసా? దేవుడు ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఇది 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 అని చెప్పాడు. నువ్వు వెళ్ళి మిద్యానుల చేతి నుండి ఇశ్రాయేల్ ప్రజలు విమోచిస్తావు, విడిపిస్తావు అని చెప్పారు. వెంటనే గిద్యోను ఏం చేశారు తెలుసా అండి? అయ్యా, నిజంగా నీవు నాకు తోడుగా ఉన్నదే అయితే, నువ్వు చెప్పిందంత నిజమే అయితే, మాట్లాడింది నీవే అయితే, నాకు ఒక సూచన ఇవ్వా అని అడిగాడు. ఆ అడుగు ఏం సూచన అంటే, నేను వెళ్ళి నీకు కొంచెం ఆహారాన్ని తీసుకొస్తాను, దాన్ని నీవు స్వీకరించాలి. ఆమేన్. ఓకే, వెళ్ళి తీసుకురమ్మన్నారు. హడావుడిగా వెళ్ళి సిద్ధపరిచి పొంగని భక్ష్యములు అని ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. పొంగని భక్ష్యములు. పిండి ఎప్పుడు పొంగుతుంది? పులిసినప్పుడు పొంగుతుంది, పులుపు లేనప్పుడు పొంగదు. పొంగని రొట్టె అంటే పులిసిన రొట్టెంత తీసి పారవేసి పులియని రొట్టె, పులియని పిండితో భక్ష్యమును అంటే పులుపు లేని జీవితంతో దేవుని సన్నిధిలో కనబడ్డాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా గట్టిగా. పులిసిపోయిన అనుభవాలు విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని అంగీకరించాలంటే, దేవుడు మిమ్మల్ని స్వీకరించాలి. పులిసిపోయిన అనుభవాలు, కుయుక్తి, ద్వేషం, అసూయ, ఇలా కొన్ని పులియబెట్టుకుని ఉన్నారు కొంతమంది, పులిసిన పిండితో కొంతమంది ఉన్నారు. వాటన్నిటిని విడిచిపెట్టండి. స్వచ్ఛమైన హృదయంతో దేవుని దగ్గరికి రండి. ఇదే ఒక సూచన.